Hi friends, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అదొచ్చేసి పూర్తిగా మెడికల్ విభాగానికి చెందినటువంటి వివరాలని చెప్పొచ్చు. ఇది కూడా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి విజయనగరం జిల్లా వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారు, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఈ పోస్ట్ గాను వాళ్ళు ఎంత సాలరీస్ ఇస్తున్నారు, అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ తాలూకు అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది, అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా విజయనగరం నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కమెంట్ రూపంలో నాకు తెలియచేయడం మాత్రం మర్చిపోద్దు. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ముఖ్యంగా విజయనగరం వాసులు ఈ వీడియోని చూస్తున్నారు అన్న విషయాన్ని. అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంత్ కోసం అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉండబోతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా విజయనగరం వాసులకు అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా డిస్టిక్ తాలూకు జాబ్స్ మాత్రమే. సో విజయనగరం వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు నాన్ లోకల్స్ కిందకి వస్తారు. ఒకవేళ మీరు అప్లై చేసినా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉండదని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై స్టార్ట్ అయిపోయినాయి. March 13th స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే March 21st ఇస్ ద లాస్ట్ డేట్. అది కూడా ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అది ఎక్కడ అప్లై చేయాలి అంటే వాళ్ళు ఇక్కడ అడ్రస్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫిజికల్ గా మీరు అప్లికేషన్ ఫామ్ ను ఫిల్అప్ చేసి దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్ జత చేసి ఈ అడ్రస్ కి మీరు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అంటే DCHS అని చెప్పొచ్చు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కంటోన్మెంట్ విజయనగరం అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ వచ్చేసి vijayanagaram.ap.gov.in అని చెప్పొచ్చు. సో ఈ వెబ్సైట్ లైక్ విజిట్ చేసి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్అప్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంతా దానికి జత చేసి విజయనగరంలో ఉన్నటువంటి DCHS ఆఫీస్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకి అక్నాలజ్మెంట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ రెఫరెన్స్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ పోస్టుల కోసం అప్లై చేస్తున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే బయోస్టాటిస్టిషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, థియేటర్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, ఈ విధంగా దాదాపు 29 పోస్టులకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇందులో వీళ్ళు ఫార్మసిస్టులను ఏ విధంగా మిస్ అయ్యారో నాకు అర్థం కావడం లేదు. సో ఫార్మసిస్టులను మర్చిపోయారనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ పోస్టుల వారిగా చెక్ చేసుకున్నట్లయితే బయోస్టాటిస్టిషియన్ కోసం 1 వేకెన్సీ ఉంది. అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. 18,500 గా వీళ్ళ రెమ్యూనరేషన్ ఉండబోతోంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కోసం 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్ అని చెప్పొచ్చు. 32,670 రూపీస్ గా ఉండబోతోంది వీళ్ళ శాలరీ. అలాగే ఆడియోమెట్రిషియన్ కోసం 4 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. అండ్ 32,670 రూపీస్ గా మీకు రెమ్యూనరేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత రేడియోగ్రాఫర్ 1 వేకెంట్, కాంట్రాక్ట్ బేస్ అని చెప్పొచ్చు. 35,570 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ కోసం 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్ అని చెప్పొచ్చు. 35,570 రూపీస్ రెమ్యూనరేషన్. ఆ తర్వాత బయోమెడికల్ ఇంజనీర్ కోసం ఓన్లీ 1 వేకెంట్ ఉంది. కాంట్రాక్ట్ బేస్, అది కూడా 54,060 రూపీస్ గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత థియేటర్ అసిస్టెంట్ కోసం 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. 15,000 వీళ్ళ శాలరీ. ఆ తర్వాత మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ కోసం 1 వేకెంట్, అది కూడా అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. 15,000 వీళ్ళ రెమ్యూనరేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ల్యాబ్ అటెండెంట్ కోసం 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. 15,000 వీళ్ళ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కోసం 1 వేకెంట్ ఉంది. కాంట్రాక్ట్ బేస్, అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 22,460 రూపీస్ గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్ కోసం 10 వేకెన్సీస్ ఉన్నాయి. పూర్తిగా అవుట్ సోర్సింగ్. ఆ తర్వాత 15,000 వీళ్ళ శాలరీ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా ప్లంబర్ కోసం 1 వేకెంటీ ఉంది. అవుట్ సోర్సింగ్ 15,000 వీళ్ళ వేకెన్సీస్. ఈ విధంగా మనం గమనించినట్లయితే టోటల్ 29 వేకెన్సీస్ వీళ్ళకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్
కేటగిరీ వైజ్ చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బయో స్టాటిస్టిషియన్ కోసం BA మ్యాథ్స్ కానీ, BA ఎకనామిక్స్ కానీ, BSc మ్యాథ్స్ కానీ, BSc స్టాటిస్టిక్స్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కోసం చూసుకున్నట్లయితే DMLT లేదా BSc MLT చేసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ తో వొకేషనల్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మినిమం 1 year అప్రెంటిస్షిప్ గా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే ఆయా పారామెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆడియోమెట్రిషియన్ కోసం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే BSc ఆడియాలజీ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఆడియోమెట్రీ టెక్నీషియన్ గానీ చేసి ఉండాలి ఖచ్చితంగా. అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వీళ్ళకి గుర్తింపు కూడా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత రేడియోగ్రాఫర్ కోసం చూసుకున్నట్లయితే CRA కానీ, DRGA కానీ, DMIT కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ కోసం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అది కూడా BPT చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ కోసం చూసుకున్నట్లయితే BTech, BE, MTech, MV చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత థియేటర్ అసిస్టెంట్ కోసం చూసుకున్నట్లయితే SSC తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ కోసం చూసుకున్నట్లయితే 10th తో పాటు 10th ఉంటే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ల్యాబ్ అటెండెంట్ కోసం చూసుకున్నట్లయితే 10th తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అదే ఇంటర్మీడియట్ ద్వారా, వొకేషనల్ ద్వారా కానీ ఈ ల్యాబ్ అటెండెంట్ కోర్సును కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కోసం చూసుకున్నట్లయితే 10th తో పాటు డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ITI ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ కోసం చూసుకున్నట్లయితే 10th క్వాలిఫికేషన్ తోనే మీరు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ప్లంబర్ కోసం చూసుకున్నట్లయితే 10th ఉండాలి. ఆ తర్వాత దీంతో పాటు ITI లో ప్లంబింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు, ITI ఫిట్టర్ చేసిన వాళ్ళు, లేదంటే ITL మెకానికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము క్వాలిఫికేషన్స్ ను చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 years నుంచి 42 years వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC, ST, BC మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 5 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వస్తే 10 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 3 years వరకు ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫీజు విషయాలు గమనించినట్లయితే OC క్యాండిడేట్స్ అయితే 250 rupees ఉంటుంది. మిగిలిన SC, ST, BC మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి అయితే ఎలాంటి ఫీ ఉండదు. ఫీజు నుంచి ఎగ్జంప్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పూర్తిగా మెరిట్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. మీకు వచ్చినటువంటి అకాడమిక్ ఇయర్ లో దాన్ని 75% గా తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 10% ని మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి సర్వీస్ ను ఆధారంగా చేసుకుని 10 marks వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేసినటువంటి అంటే రూరల్ లో చేశారా, అర్బన్ లో చేశారా అన్న దాన్ని బట్టి మార్క్స్ యాడ్ అవుతూ దీన్ని 15% వరకు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్ 100% కు వెయిటేజ్ దాకా తీసుకుని మెరిట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి March 12th అని చెప్పొచ్చు. అప్లికేషన్లు అప్లై చేయడానికి 13th నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే 21st March అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ లిస్టు April 4th వస్తుంది. ఆ ప్రొవిజనల్ లిస్ట్ లో వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ April 8th వరకు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు కరెక్షన్స్ తర్వాత 17th మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే April 17th అని చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 19th వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మాత్రం 24th April రాబోతుందని చెప్పొచ్చు. ఇవి డేట్స్ తాలూకు వివరాలు అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ కు ఏమేమి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అని వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీ ఫిల్డ్ అప్లికేషన్ తో పాటు SSC, ఇంటర్, ఆ తర్వాత డిప్లొమా వాళ్ళకి సంబంధించి ఆ కోర్స్ డీటెయిల్స్ అటాచ్ చేయాలి. అలాగే MLT వాళ్ళైతే దాని తాలూకు సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ తాలూకు సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్స్ ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్స్ కంపల్సరీగా తీసుకుంటారు, అది కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే దాని తాలూకు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దాని తాలూకు సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ సర్వీస్ అంటే గవర్నమెంట్
సెక్టార్ లో వర్క్ చేస్తుంటే దాని తాలూకు ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇవి డాక్యుమెంట్ తాలూకు లిస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని పక్కగా మీరు ఫిల్అప్ చేసి ఇక్కడ మీ ఫోటో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ పోస్ట్ కు మీరు అప్లై చేస్తున్నారన్న దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసి సో మిగిలిన మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. చాలా వీడియోస్ లో చర్చించుకున్నాం ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఫైనల్ గా డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేసి అక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్లలో వర్క్ చేస్తుంటే దాని తాలూకు అంటే కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ మీకు సర్వీస్ సర్టిఫికేట్ కావాలంటే ఈ ఫామ్ ను మీరు ఫిల్అప్ చేసి మీ సంబంధిత అధికారులతో అంటే మీ డిఎంహెచ్ఓతో మీరు ఇక్కడ సైన్ చేయించినట్లయితే అప్పుడే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేవి ఉంటుంది. సో వీలైనంత తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా తక్కువ సమయం ఉన్నందున ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. చూసారు ఫ్రెండ్స్, ఇది విజయనగరం సంబంధించినటువంటి పూర్తి స్థాయి హాస్పిటల్ బేస్డ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.